ఒక ఫ్యామిలీలో ఉండి నువ్వు పవన్ అన్నకి సపోర్ట్ చేయకుండా ఇప్పుడేమో నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతా, నా ఇష్టం ఎక్కడ అనిపిస్తే అక్కడికి వెళ్తా, నా ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళినా అని అంటుండు. అసలు ఇంకా నాకు మంచి మంచి మాటలు వస్తాయి. అసలు చెప్పాలనుకో అంత మా మెగాస్టార్ చిరంజీవి గారి వల్లనే పైకి వచ్చారు అంటున్నారు. చిరంజీవి గారి వల్లనే పైకి వచ్చిండు. అంత పెద్ద స్టార్ అయిన తర్వాత గిట నువ్వు సపోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, కానీ ఇక్కడ పవన్ అన్నకి సపోర్ట్ చేయకుండా నువ్వు ఇప్పుడేం మాట్లాడుతున్నావు? నా ఇష్టం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతా అని అంటుండు ఆయన. నా టాలెంట్ తోటి నేను ఎదిగాను. ఎక్కడ ఎదిగింది బదర్? ఎవరి సాయం వల్ల ఎదగాలంటున్నారు కదా. ఆర్మీయా? మా దగ్గర AK-47 ఉన్నాయి, పేల్చి పడిదెంగుతాం, జాగ్రత్త. పవన్ అన్న జోలికి వస్తే AK-47తో పెట్టి కొడకాలారా కొడితే అడ్రస్ లేకుండా పోతారు, జాగ్రత్తగా ఉండండి. ఆర్మీ అంటే ఎక్కడుందిరా ఆర్మీ? ఎక్కడుందిరా ఆర్మీ మీకు? ఎక్కడుంది ఆర్మీ మీకు? ఆర్మీ ఈసారి బుల్లెట్లు తూటల మాటల తూట. మా పవన్ అన్న ఫ్యాన్స్ దగ్గర AK-47 ఉన్నాయి, పేల్చి పడిదెంగుతాం, జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మెగాస్టార్ భిక్ష అయిపోతే ఇక్కడ ఉండేవాడు ఈయన. అది తెలుసుకొని మాట్లాడండి బదర్, ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి. ఆ రోజుల్లో వాళ్ళ తాత చేసాడు, అందుకే మెగాస్టార్ అయ్యాడు అంటున్నారుగా. ఎవరు చేసి తాతని ఎవరు తెచ్చింది? మెగాస్టార్, దట్ ఈస్ మెగాస్టార్. అల్లు రామలింగ చెయ్యి ఇచ్చాడు కదా అంటున్నారు. అవును, ఫస్ట్ వచ్చిండ్రు, మేము సపోర్ట్ చేసినాము. ఇప్పుడు ఈయన స్టార్ని చేస్తే ఈయన సపోర్ట్ చేయకుండా, పవన్ అన్నకి సపోర్ట్ చేయకుండా అటు వెళ్ళిపోయి ఇప్పుడు ఇష్టార్సంగా మాట్లాడుతుండు. రేపు మీకు అవకాశాలు ఇవ్వకపోతే మీకు పక్కన పెట్టేస్తారు. మీకు అది అర్థమవుతుందా బదర్? ఆయన పక్కన పెట్టేస్తున్నారు సినిమాలు ఇవ్వకుండా. ఉన్న సినిమా రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇప్పుడు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఓజీ అల్లు అర్జున్ సినిమాని అంటే పుష్ప సినిమాని మేము బ్యాన్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నాం. అదే విధంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఓజీ సినిమాని బ్యాన్ చేస్తామంటున్నారు. సో దాని మీరు ఎలా? అంత దమ్ము లేదు. AK-47తో పేల్చి పడేస్తాను, జాగ్రత్తగా ఉన్నానని చెప్తున్నాం మేము. దమ్ముందా సినిమా గురించి మాట్లాడడానికి ఎవరికన్నా? పవన్ అన్న సినిమా గురించి మాట్లాడడానికి ఎవరికైనా దమ్ముందా? అదే మొగోడేనా? రమ్మని నా ముందరికి మాట్లాడమను. అదే మాదిరిగా ఇప్పుడు ఏమంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సవాల్ ఇస్తున్నారు, దమ్ముందా అని. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కే చెప్తున్నా, కొడకల్లారా AK-47 తెచ్చి పేల్చి పడేస్తాం చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. పవన్ అన్న జోలికి వస్తే బట్టలు ఇప్పదీసి నడి రోడ్లో కొట్టుకుంటా పోతావు, జాగ్రత్తగా ఉండానని చెప్తున్నా. అది అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీతో ఉంటే కరెక్టా లేకుంటే విడిపోతే కరెక్ట్ అనుకుంటున్నా? మెగా ఫ్యామిలీతో ఉంటేనే కరెక్ట్ బదర్. నువ్వెందుకు ఇప్పుడు పక్కన ఆయన పెట్టేసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసిండు? మెగా ఫ్యామిలీలో ఉండుకుంటా ఎంత మోసం చేస్తాడో నాకు అర్థం కాదు. ఫ్యామిలీలో ఎవరు రమ్మని చెప్పలే కదా, సపోర్ట్ చేయకపోయినా ఇంట్లో కాముగా కూర్చుంటే అయిపోతుండే కదా. నువ్వు ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేసినావు? అల్లు అరవింద్ లేకుండా చిరంజీవి గారు జీరో అంటున్నారు కదా. అంత సీన్ లేదు బదర్. చిరంజీవి గారు లేకపోతే వాళ్ళు అంతా జీరో, అసలు వాళ్ళంతా జీరో చిరంజీవి గారు లేకపోతే. ఎందుకు? ఆయన ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇంకా చాలా బాగా నడుస్తుంది. ఆ విషయం మీకు తెలీదు. లేదని చెప్పట్లేదు, ఉంది. లేదని నేనేం అనట్లేదు. ఆయనకు టాలెంట్ ఉంది, కాకపోతే దాన్ని చెడుగా రీప్లే చేసుకుంటాడు ఆయన. ఎందుకు వెళ్ళిండు బదర్? సపోర్ట్ చేయక ఆయన చనిపోయే అంత ఆపత్లో ఉన్నాడు ఆయన. మెగా ఫ్యామిలీలో ఉండుకుంటూ పవన్ అన్నకి ఎందుకు సపోర్ట్ చేయలే బదర్? అదొకటి చెప్పండి. ఇక్కడ సినిమాలో ఉండుకుంటా నిన్ను మెగాస్టార్ చిరంజీవి గారు అంత పెద్ద స్థాయికి తెస్తే ఎందుకు సపోర్ట్ చేయలే? నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటుంటివి, ఎందుకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఫ్రెండ్కి ఎందుకు సపోర్ట్ చేసిండు బదర్? ఆయన చనిపోయే పరిస్థితిలో లేడు కదా, ఎందుకు చేసిండు? చనిపోయే పరిస్థితిలో ఉండింటే సరే చేసిండు అనుకోవచ్చు కదా. బ్రో మీరు ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇస్తారా? 100%. సో అతనికి అదే మాదిరిగా అనుకోవచ్చు కదా మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ ఎందుకు వెళ్ళారని. అది వేరే పార్టీ బదర్, అది వేరే పార్టీ. అసలు పార్టీ వేరే. ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఉంటూ అంత నమ్మక ద్రోహం చేస్తారా? ఒక ఫ్యామిలీలో సినిమా వాళ్ళందరూ కలిసి కట్టుకుంటారు కదా. నువ్వు ఇక్కడ సపోర్ట్ చేయకుండా కాముగా ఇంట్లో కూర్చున్నా బాగుంటుండే కదా. నువ్వు ఎందుకు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసినావు? ఎందుకు ఫ్రెండ్ అని వెళ్ళావు? డబ్బులు ఇచ్చాడా? మళ్ళీ ఏం చేస్తారో మనకు తెలీదు. మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో యూస్లెస్ ఉన్నాయి, జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారికి అన్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తే కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. పవన్ అన్న ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఫస్ట్ పవన్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది ఇక్కడ, అది పక్కా రిలీజ్ బ్యాన్ అవుతుంది. చేస్తామంటున్నారు కదా, ఎవరు బ్యాన్ చేస్తారు? ఎవడో బ్యాన్ చేయలేదు. అంత దమ్ము లేదు అంటున్నారు. అంత దమ్ము లేదు, అసలు మాట్లాడాలంటే ఉచ్చబడుతుంది.